సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం, సీఎం చంద్రబాబు. దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు. తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏఓబీలోనే. ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. పురుషులకు ఋతుక్రమం ఉండవలసింది, పిల్లల్ని కండల్లో కష్టాలు తెలిసేవి. సుప్రీంకోర్టు వ్యాఖ్య. స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ సింగ్ పై కాల్పులు. 2047 నాటికి వికసిత్ భారత్. ఇమ్యూనిటీని పెంచే ఉసిరి టీ. ఈరోజు వార్తలను చూద్దాం. భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా పాలకులు, వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని, వాటాలు లాక్కున్నారని, పెద్ద ఎత్తున భూ దందాలు చేశారని, ఇలాంటివి దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనూ ఎప్పుడూ చూడలేదన్నారు. భూమాఫియాను అరికడతామని, ఆస్తులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు. మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసే చట్టం అమల్లో ఉందని, మనకు అలాంటి చట్టం తీసుకువస్తే బాగుంటుందని విలేకరులు చెప్పగా, అలాంటి చట్టం ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుంటామని సీఎం అన్నారు. ఇప్పటికే భూ ఆక్రమణల నిరోధక చట్టం తీసుకువచ్చాం. ఈ చట్టం పనితీరు కాకినాడ పోర్ట్ షెడ్యూల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం దీని పరిధిలోకి వస్తుందో లేదో పరిశీలిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు. కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది. వారికి 100% రాయితీతో త్రిచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-25 ఏడాదికి నియోజకవర్గానికి 10 మందికి చొప్పున 1750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు 1,00,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. ఉదయం నిద్రలేవగానే అలికిడి. కుర్చీలో కూర్చుని పత్రిక చదువుతుంటే కాళ్ల కింద భూమి స్వల్పంగా కదలిక. కళ్ళు తిరిగినట్లే చేతిలోంచి పడిపోయిన మొబైల్. వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడిన శబ్దం. ఇంకా నిద్ర మంచం మీదే ఉన్నవారికి ఏదో ఊగినట్లు అనుభవం. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తరువాత భూ ప్రకంపనల ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని, హైదరాబాద్ NGRIలోని భూకంప అధ్యయన కేంద్రం, ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ దీన్ని గుర్తించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైంది. 2047 నాటికి వికసిత్ భారత్. వికసిత్ భారత్గా 2047 నాటికి ఎదగడానికి అవసరమైన సముద్ర భద్రతను భారత నౌకాదళం కొనసాగిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. నౌకాదళం ఆత్మనిర్భర్ ఫోర్సుగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మిషన్ మోడ్లో ఆవిష్కరణలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నౌకాదళంలో నారీ శక్తికి పెద్దపీట వేస్తున్నారంటూ మహిళా సాధికారతకు ప్రాధాన్యం కల్పించడం పట్ల ప్రత్యేకంగా ప్రశంసించారు. నేవీ డే సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళ అధిపతి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతికి జ్ఞాపికను అందజేశారు.
నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గగనతలంలో నేవీ వాయు విభాగం సాగరంలో యుద్ధ నౌకల నుంచి చేపట్టిన విన్యాసాలను ఆమె తిలకించారు. మొదటిసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం. తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. ఇలా ఢిల్లీలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన పెద్ద రాష్ట్రాల్లో ఇలా ఒకేసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర సచివాలయంలో బుధవారం డైరెక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావుతో కలిసి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకేసారి మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏఓబీలోనే. దేశవ్యాప్తంగా వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఏఓబీ నుంచి అక్రమ రవాణా అయ్యిందేనని స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2023-24 నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో సాగయ్యే శీలావతి రకం గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్లు పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 30 వరకు సంబంధించిన ఈ నివేదికను బుధవారం విడుదల చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీలో సాగయ్యే గంజాయి దేశవ్యాప్తంగా ఎంత విస్తృత స్థాయిలో రవాణా అయిందో చెప్పేందుకు ఈ నివేదికే నిదర్శనం. డిఆర్ఐ గత ఏడాది నవంబర్లో విజయవాడ శివారుల్లో 731 కిలోలు, నాగ్పూర్ జబల్పూర్ జాతీయ రహదారిపై 386, బోర్కిహెడి టోల్ ప్లాజా వద్ద ఒకేసారి 520 కిలోలు, మరోసారి 975.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మచ్చుకు ఈ కేసుల్ని విశ్లేషిస్తే ఆ సరుకంతా ఏఓబీ నుంచి వచ్చిందేనని తేలింది. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో కాకుండా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఏవీబీలోనే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని, అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు ఉందన్నారు. అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు. వైకాపా పాలనలో 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు. ఋషికొండలో కొండ లేకుండా చేశారు. మీ నిర్లక్ష్యం అవినీతి గురించి, మద్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా? కోట్ల లంచాలు, వివేక హత్య, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానికి కారు చౌకగా విక్రయించడం, సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నెల 11 నుంచి విడతల వారీగా ఉద్యమిస్తామని వైకాపా ప్రకటించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12వ తేదీతో 6 నెలలు ముగియనున్నందున ఒకరోజు ముందు నుంచి నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించింది. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాల కార్యాచరణను వెల్లడించారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయంగా 20,000 చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్లతో కలెక్టరేట్ల వద్దకు 11వ తేదీన ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రాలు అందిస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్ని జిల్లా కేంద్రాలలో విద్యుత్ శాఖ, ఎస్సీ, సిఎండి కార్యాలయాలకు 27వ తేదీన వెళ్లి విన్నపాలు ఇస్తారు.
అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, వసతి దీవెన బకాయిలు 1,100 కోట్లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ల వరకు జనవరి 3న ప్రదర్శన నిర్వహిస్తారు. పురుషులకు ఋతుక్రమం ఉండవలసింది. గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకోకుండా పనితీరు సరిగా లేదంటూ మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పురుషులకు ఋతుక్రమం ఉండవలసింది. సంతానాన్ని కండంలో మహిళలు పడే ఇబ్బందులేమిటో వారికి తెలిసేది అంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ జడ్జీల తొలగింపునకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని బుధవారం హైకోర్టును ఆదేశించింది. ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుందని జస్టిస్ బిపి నాగరత్న పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పెండింగ్ కేసుల ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలని ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ సింగ్పై కాల్పులు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. ఆయనపై ఖలిస్తానీ మాజీ ఉగ్రవాది తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. సేవాధార్గా సుఖ్బీర్ శిక్ష అనుభవిస్తుండగా బుధవారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చుని సేవాదార్గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన్ను సమీపించాడు. ఫ్యాన్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్బీర్పై కాల్పులు జరిపాడు. దీన్ని గమనించిన సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు, సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకొని పక్కకు తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఘటనలో సుఖ్బీర్కు ఎలాంటి హాని జరగలేదు. నిందితుడిని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లుగా పలు ఆంగ్ల మీడియాలు కథనాలు వెల్లడించాయి. చౌరాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇమ్యూనిటీని పెంచే ఉసిరి టీ. శీతాకాలం వచ్చేసింది. చలిగాలులు తీవ్రమయ్యాయి. దీంతో శరీరం నిస్తేజంగా మారడమే కాక వ్యాధి నిరోధక శక్తి కుంటుపడుతోంది. జలుబు, దగ్గు వంటివి తరచూ పలకరిస్తాయి. ఇలాంటప్పుడు ఇంట్లో ఇమ్యూనిటీని పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలను సేవించాలి. దీనికై ఉసిరి టీ తాగితే మరీ మంచిది. చెంచా ఎండబెట్టిన ఉసిరి పొడి, కొద్దిగా అల్లం తరుగు, 2 తులసి ఆకులు, చిటికెడు వేయించిన జీలకర్ర పొడి వేసి కొన్ని నీళ్ళలో బాగా మరగబెట్టాలి. దింపాక కాస్త తేనె, నిమ్మరసం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరి. లేదంటే ఈ కాలంలో దొరికే తాజా ఉసిరికాయను తురిమి మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని నీళ్లలో మరిగించి కూడా టీ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఉసిరిలో ఉండే ఐరన్, విటమిన్ సి, ఇతర ఖనిజాలు ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడతాయి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రిస్తాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది 3వసారి. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. మళ్ళీ డ్రా చేసుకున్న గుకేష్ లిరెన్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తొలి 3 గేమ్లలో 2 విజయాలు. తొలి గేమ్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ గెలిస్తే 3వ గేమ్ను భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ సొంతం చేసుకుని లెక్క సరిచేశాడు. అయితే ఇప్పుడు వీరి మధ్య డ్రాలు కొనసాగుతున్నాయి. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్దే గెలుపు. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ వరుసగా 3వ టైటిల్ గెలుచుకుంది. సూపర్ ఫామ్ను కొనసాగించిన ఆ జట్టు బుధవారం జరిగిన ఫైనల్లో 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించింది. నేడే ఆసీస్తో తొలి వన్డే. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటికే
భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పుడు మహిళల బృందం కూడా కంగారు గడ్డపై అడుగుపెట్టింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడేందుకు హర్మన్ ప్రీత్ బృందం సిద్ధమయ్యింది. టైటాన్స్కు మరో ఓటమి. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్కు వరుసగా రెండో ఓటమి. బుధవారం ఆ జట్టు యూపీ యోధాస్ చేతిలో మరో పరాజయం చవిచూసింది. వైభవ్ అదుర్స్ రాణించిన ఆయుష్. అండర్-19 ఆసియా కప్ సెమీస్లో భారత్ తన సత్తా చాటుకుంది. వైభవ్ సూర్యవంశీ 46 బంతుల్లో 76 నాటౌట్. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 నాటౌట్ రాణించడంతో బుధవారం గ్రూప్ ఏ చివరి మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకు వెళ్ళింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.